హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ ద పొలిటికల్ రివ్యూ. రాజకీయ నాయకులు పలు రకాలు. కొందరు బెదిరించి ఓట్లేయించుకుంటారు, కొందరు డబ్బులిచ్చి ఓట్లేయించుకుంటారు, కొందరు ఎమోషనల్ గా ఓట్లేయించుకుంటారు, కొందరు నిజంగా సేవ చేసి ఓట్లేయించుకుంటారు. కానీ ఏది ఏమైనా ఇంతవరకు అంటే 1947 నుంచి 2025 వరకు దాదాపు అంటే 90% నాయకులు ప్రజల్ని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసే ఓట్లేసుకున్న వాళ్ళు తప్ప నిజాయితీగా ఓట్లు అడిగిన వాళ్ళు చాలా తక్కువ. మరి ఇప్పుడు సెలబ్రిటీలుగా ట్రెండ్ సెట్టర్లుగా తయారైనటువంటి క్రీడాకారులు కావచ్చు, సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా బిజినెస్ రంగాల్లో ప్రసిద్ధి చెందినటువంటి పెద్ద పెద్ద కార్పొరేటర్స్ కావచ్చు, వీరైతే అసలు రాజకీయం వారికి బాధ్యతగా ఉండదు. పోదో ఇన్కమ్ ట్యాక్స్ కోసమో పేరు కోసమో ఇంకొక దాని కోసమో రాజకీయాల్లోకి వస్తారు. వారికి ఆ చిత్తశుద్ధి ఉండదు కాబట్టి వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు ఇచ్చే హామీల్లో కూడా చిత్తశుద్ధి ఉండదు, నిజాయితీ అసలే ఉండదు. ఇక ఇప్పుడు మనం టాపిక్ వస్తే ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ గారు. ఎందుకంటే ఒక్కసారి వరుసగా 3 సెంచరీలు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ గురి చేసినటువంటి ఆ అజారుద్దీన్ గారు రాజకీయాల్లో వచ్చి ఏం చేశాడు, ఎక్కడెక్కడ పోటీ చేశాడు, ఎంతవరకు ప్రజలకు చేశాడు, ఏం మాట్లాడాడు ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మళ్ళీ మీ దగ్గరికి రాను కొత్తగా మంత్రి అయిన అజారుద్దీన్ చిలక పలుకులు. ఇందుకే ఈ తెలంగాణ ప్రజల మధ్యకు ఎప్పుడొచ్చావు బాసు నువ్వు? 2009 ఉత్తరప్రదేశ్ నుండి ఎంపీ అయినావు, 2014లో రాజస్థాన్ నుండి పోటీ చేసి ఓడిపోయావు, 2018లో తెలంగాణలో ప్లాంట్ చేశారు, 2023 జూబ్లీ హిల్స్ లో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయావు, 2025లో డైరెక్టర్ గా మంత్రివే అయిపోతివి. ఇక నీకు రాజకీయాల పట్ల చిత్తశుద్ధి ఎట్లుంటది, ప్రజల మీద ప్రేమ ఎట్లుంటది? ఈ యొక్క సెలబ్రిటీ తనాన్ని వాడుకొని రాజకీయాల్లో ఏదో లబ్ధి పొందడానికి తప్ప నిజంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో వచ్చుంటే మళ్ళీ మీరు కానీ నాకు ఓటేయకపోతే నేను తిరిగి రాను అనే స్టేట్మెంటే నీ నోటి నుంచి రాదు. ప్రజలకు ఓట్లేస్తేనే సేవ చేసేటట్టుగా ఉంటే చాలా మంది గెలిచిన వాళ్లే సేవ చేస్తారు, ఓడినోళ్ళు ఇంట్లో కూర్చుంటారు. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజం కాబట్టి గెలిచినప్పుడు సేవ చేయాలి, ఓడినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కనీసం అలాంటి లాజిక్లు కూడా మర్చిపోయో లేకపోతే అహంభావం చేతనో ఏది ఏమైనా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాస్తున్నావు కాబట్టి అలా డైరెక్ట్ గా మాట్లాడేసి మంత్రి పదవి సంపాదించేసినంత లోపల నువ్వు నిజాయితీ అయిన రాజకీయ నాయకుడని ప్రజలు ఎలా అనుకుంటారు? కాబట్టి నువ్వు సెలబ్రిటీ అవ్వచ్చు కానీ ప్రజలు మెప్పు పొందడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. నిన్ను నువ్వు మలుచుకోవాలి, నిన్ను నువ్వు ప్రజలకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడే నువ్వు ప్రజల మనిషి అవుతావే కానీ క్రికెటర్ అయినంత మాత్రం రాజకీయ నాయకుడు అయినంత మాత్రం నువ్వు ప్రజానాయకుడు కాలేవు. అది అర్థం చేసుకోకుండా మాట్లాడితే ప్రజలు నీకు ఒకరోజు తప్పనిసరిగా బుద్ధి చెబుతారు. 2025 డైరెక్టర్ గా మంత్రిని అయిపోతీవి, నీకు ప్రజలతో సంబంధాలు ఎక్కడున్నాయి? రేపటి నాడు ఏ రాష్ట్రంలో తిప్పుతారో నిన్ను, హైకమాండ్ ఎటురుకమంటే అటురుకుతావో ఏమో. ఇట్లా ప్రజల్ని ఎమోషనల్ గా బెదిరించడం కరెక్టా చెప్పు? అయినా కరెక్టో రాంగో నిన్ను అడిగి నీ దగ్గర క్లారిటీ తీసుకుని మేము సాధించేది ఏముంటది? మీరు రాంగుగానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, రాంగానే రాజకీయాల్లో రాణిస్తారు, రాంగానే మంత్రి పదవులు కొట్టేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇన్ని మంచి పద్ధతులు ఉన్నాయో అన్ని చెడు పద్ధతులు, అన్ని లూజ్ పాలసీ ఉన్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయి మా నెత్తిన పడుతుంటారు. సో ట్రెండ్ సెట్టర్లు అయినంత మాత్రాన, సెలబ్రిటీలు అయినంత మాత్రాన ప్రజలు తక్కువ అంచనా వేసి రాజకీయాల్లో రాణించాలనుకోవడం కరెక్ట్ కాదు. సో అజారుద్దీన్ గారు మీరు మరొకసారి ఆలోచించండి, మాట్లాడే ముందు ఒక్కొక్కసారి చెక్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ. ఐ am విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.